మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం తాడేరులో బుల్లెట్ భాస్కర్ సందడి చేస్తున్నారు. అది కూడా పందెం బరి వద్ద. అసలు ఆయన అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భాస్కర్ గారు ఏంటి పందాలు చూస్తున్నారు, వాళ్ళని కూడా ఉత్సాహపరుస్తున్నారు. ఎట్లా ఉంది గోదావరి జిల్లాలో ఆతిథ్యం? గోదావరి జిల్లాలంటే మనందరికీ గుర్తొచ్చేది ముఖ్యంగా కోడి పందాలు, మిగతా ఆటలు పోటీలు. సంక్రాంతి ఎక్కడ ఎలా జరిగినా కూడా గోదావరి జిల్లాలో జరిగినంత గొప్పగా ఎక్కడ జరగదు. సో గోదావరి జిల్లాలకు రావడం అంటే ఒక అదృష్టం. అంటే ఏంటి పందాలు కాసారా? ఎంత పెట్టారు పందాలు? పందాలు పెడతాం అన్ని చెప్పకూడదు, వచ్చినా చెప్పకూడదు, పోయినా చెప్పకూడదు. మీ నాన్నగారు వాళ్ళు అందరూ బాగున్నారు? అందరూ బాగున్నారు దేవుడి దయ వల్ల. ఏంటి ఎన్ని రోజులు ఉంటున్నారు భీమవరంలో? ఎన్ని రోజులు ట్రిప్? పండుగ అంటే వారం 10 రోజులు ఇక్కడే ఉంటామండి గోదావరి జిల్లాలోనే. మీకు తెలిసిందే కదా, గోదావరి జిల్లాలో చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటారు. సో అది చాలు. ఫైమా గారు కూడా ఉన్నారు. ఏంటి ఫైమా గారు ఎట్లా ఉంది? అందరూ సెల్ఫీలు దిగుతున్నారు, మీతో చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వాళ్ళ అభిమానం చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా నేను ఎప్పుడు చూడలేదు కోడి పందాలు అవి ఇవి. సో నాకు ఫస్ట్ ఇది సెకండ్ టైం అనుకుంటా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. ఇక్కడ మర్యాద కూడా చాలా బాగుంది. వామ్మో, వంటలు పెట్టి చంపిస్తున్నారు. వెయ్యలేదు అంటే నాకు అంత దీని మీద ఫోకస్ లేదు, అంటే ఎప్పుడు వెయ్యలేదు, అది దాని గురించి తెలియదు. నరేష్కి బాగా తెలుసు. నరేష్ గారు ఏంటి పందాలు బాగా వేస్తారని చెప్తున్నారు? ముందుగా అందరికి భీమవరంలో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ మిగతా జిల్లా వాళ్ళందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ భోగి. ఇది నేను 3వ సారి రావడం. ప్రతిసారి భీమవరంకి వచ్చినప్పుడల్లా ఈ మర్యాదలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం బేసిక్గా. సో అందుకని ఎక్కువ ఇక్కడికే రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము. సో అందరికి బిగ్ టీవీ వాళ్ళందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి నా తరపున. భాస్కర్ గారు నిజం చెప్పేశారు, 20 లక్షల రూపాయలు వచ్చింది నరేష్ గారికి 2 రోజుల్లో. లేదండి, నేను జస్ట్ చూస్తాను. అయ్యో లేదండి, 20 లక్షలు ఎవరైనా చేస్తానండి. నేను జస్ట్ ఖాళీగా టైం పాస్ కి చూస్తాను. 20 గెలుస్తానా అండి మరి చెప్తారు కానీ ఏదో జోక్ చేశారు. ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, భాస్కర్ మాటలు ఎప్పటికీ సీరియస్ తీసుకోకండి మీరు. ఇది నా విన్నపం. ఏంటి సొంతూరు మీ తాడేరా? బేసిక్గా మరి సొంతూరు తెలంగాణలో నిర్మల్ డిస్టిక్ అంటే మాది. సో అంటే ఆంధ్రాకి రావడం నిజంగా చాలా చాలా హ్యాపీ. అంటే గోదావరి జిల్లాలో మర్యాదలు చాలా చాలా బాగుంటాయి. నిజంగా ఇక్కడ పుట్టడం అనేది అదృష్టంగా భావిస్తుంటారు అందరూ. వచ్చే జన్మలో ఉంటే కూడా ఇక్కడ పుట్టాలని అయితే మేము కోరుకుంటాం. ఎందుకంటే మర్యాదలైనా ఏదైనా అంటే ఏది ఏమైనా అంతిమంగా ఇండియాలో పుట్టడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాం. సంక్రాంతి పండుగ అంటే ఇక్కడ మన ఆంధ్రలో చాలా చాలా బాగా చేస్తుంటే, మా తెలంగాణ సైడ్ మట్టుకు పతంగులు ఎగిరేయడం, గాలిపటాలు ఎగిరేయడం అట్లా చేస్తుంటారు. ఏది ఏమైనా ఇంత మంచి గొప్ప భూమికి మమ్మల్ని రప్పించినటువంటి మా పంచప్రసాద్ అన్నకి, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళకి, తాడేరు గ్రామ ప్రజలందరూ కూడా స్పెషల్లీ సంక్రాంతి సెల్ఫీలు దిగుతున్నారు, మీతో ఆప్యాయంగా పలకరిస్తే ఎట్లా ఉంది వాళ్ళందరినీ? నిజంగా అది వాళ్ళు ఇచ్చినటువంటి అభిమానం అండి. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము ఉన్నాము. ఏది ఏమైనా సరే ఇంతమంది మమ్మల్ని చూస్తున్నారంటే తప్పకుండా ఆ క్రెడిట్ అంతా మా ఈటీవీ వాళ్ళకి, అండ్ మా గురువు బుల్లెట్ భాస్కర్ అన్న గారికి, అండ్ మా గురువు బుల్లెట్ భాస్కర్ అన్న గారికి, అండ్ చూసే ప్రతి ఒక్క అభిమానులందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. మీరందరూ ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. పశ్చిమ గోదావరి భీమవరం తాడేరుపల్లిలో జబర్దస్త్ టీమ్ అంతా కూడా ఇక్కడ పందెం చూడడానికి వచ్చే వాళ్ళందరినీ కూడా అలరిస్తూ వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, తాడేరు నుండి.